5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో పరిశ్రమలు, షాపింగ్ మాల్స్ కు భూ కేటాయింపులు జరిపారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇనార్బిట్ మాల్ కు అంకురార్పణ చేశారు. విశాఖ పోర్ట్ అథారిటీ స్థలాన్ని లీజుకు తీసుకుని సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టేందుకు కె రహేజా సంస్థ ముందుకు వచ్చింది. 3 దశల్లో పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయడంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఇనార్బిట్ మాల్ పనులకు శంకుస్థాపన చేశారు. 600 కోట్ల రూపాయల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దీని ద్వారా దాదాపు 8,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా చంద్రబాబు సర్కార్ లులు మాల్ పేరిట ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అసలు లులు ప్రణాళిక ఏంటి, షాపింగ్ మాల్ నిర్మాణం ద్వారా ఏ మేరకు ఉపాధి కల్పిస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయినా విజయవాడ లాంటి మహానగరంలో అత్యంత విలువైన భూములను మాత్రం ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో లులు గ్రూప్స్ కు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ లులు షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. అలాంటి కంపెనీని ఏపీకి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు లులు కంపెనీ పెడుతున్న పెట్టుబడి కంటే దానికి కేటాయించిన భూమి విలువే ఎక్కువగా ఉంది.